హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్తమట్క ఫార్ములాస్. ఇది మిలాన్ నైట్లో గేము. ఇది ఓపెన్ బేస్డ్తో వచ్చింది, డిజిటల్ గేమ్ అయితే ఉంటుంది. ఇక 68 కింద 9వ తారీఖున అయితే ఈ ఫిగర్ అయితే రాబోతుంది. ముందుగా ఇది ఓపెన్ బేస్డ్ అయింది కాబట్టి ఓపెన్ మీద 2 గేమ్స్ అయితే ఉన్నాయి. ఓపెన్లో ఫస్ట్ గేమ్ అయితే చూపిస్తాను. ఓపెన్ బేస్డ్ అని చెప్తే ఇది డిజిటల్గా చూపిస్తూ ఉంటాడు, మాన్యువల్ ఏమి ఉండదు. చూస్తే కనుక 1 2 3 4 ఈ ఓపెన్కి డిఫరెన్స్ అయితే 9 అయితే ఉంటుంది. 9 డిఫరెన్స్ అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత వెంటనే ఈ ఓపెన్ డిఫరెన్స్ అనేది 4 అయితే అవుతుంది. ఆయన 9 ఆపోజిట్తో 4 అవుతుంది. వెంటనే ఈ ఓపెన్ డిఫరెన్స్ వచ్చేసి 7 అని చూపించుంటాడు. చూపించిన తర్వాత ఈ ఓపెన్ డిఫరెన్స్ వచ్చేసి 2 అయితే ఉంటుంది, అది ఆపోజిట్ అవుతుంది. మళ్ళీ ఓపెన్ డిఫరెన్స్ అయితే 0 ఉంటుంది. 0 చూపించిన తర్వాత ఈ ఓపెన్ డిఫరెన్స్ అయితే 5 అయితే ఉంటుంది, దానికి ఆపోజిట్ అయితే చూపిస్తాడు. మళ్ళీ వెంటనే ఈ ఓపెన్ డిఫరెన్స్ వచ్చేసి 6 అయితే ఉంటుంది. అయితేనే ఈ ఓపెన్ డిఫరెన్స్ వచ్చేసి 1 అయితే చెప్తాడు. ఈ విధంగా ఇవి క్లోజ్ అయి ఉంటుంది. స్టార్టింగ్లో 9 డిఫరెన్స్ అయితే చెప్పుంటాడు, తర్వాత దాని ఆపోజిట్ అయితే చేస్తాడు. మళ్ళీ 7 డిఫరెన్స్ చెప్తాడు, మళ్ళీ ఆపోజిట్ 2 అయితే అవుతుంది. మళ్ళీ 0 డిఫరెన్స్ అయితే చెప్పుంటాడు, దాన్ని వచ్చేసి ఆపోజిట్ అయితే చేస్తాడు. మళ్ళీ 6 డిఫరెన్స్ ఆపోజిట్ 1. సేమ్ సీక్వెన్స్ని ఇక్కడికైతే అప్లై అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఓపెన్ డిఫరెన్స్ అయితే 4 అయితే అవుతుంది. 4 డిఫరెన్స్ అయితే అవుతుంది. అయిన వెంటనే ఈ ఓపెన్కి డిఫరెన్స్ వచ్చేసి 4 ఉంటుంది. 4 మీద 4 అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఓపెన్ డిఫరెన్స్ వచ్చేసి 6 అయితే అవుతుంది. అవగానే ఈ ఓపెన్కి డిఫరెన్స్ 1 అయితే అవుతుంది. అయిన వెంటనే మళ్ళీ ఓపెన్కి డిఫరెన్స్ అయితే 3 అని చెప్తాడు. 3 అని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ ఓపెన్ డిఫరెన్స్ వచ్చేసి 8 అయితే అవుతుంది. ఫస్ట్ ఇది స్టార్టింగ్లో ఇది ఆపోజిట్ స్ట్రైట్ పడి ఇది ఆపోజిట్ 2 అయితే అవుతుంది. అయిన తర్వాత ఓపెన్ డిఫరెన్స్ వచ్చి 3 ఉంటుంది. 3 ఉంటే ఓపెన్ డిఫరెన్స్ 3 కావాలంటే ఆల్రెడీ 2 ఓపెన్ అయితే ఉంది, విత్ 5 ఓపెన్ అని చూపిస్తుంటాడు. ఈ 5 ఓపెన్ దీని మీద క్లోజ్ అయితే మనకైతే తెలియదు క్లోజ్ ఏముందనేది. 5 or 0 ఓపెన్ అని చెప్పేసి చెప్తుంటాడు. క్లోజ్ అయితే తెలియదు. ఇప్పుడు క్లోజ్ యాక్షన్ మీద అంటే క్లోజ్ని చూపించే విధానంలో మళ్ళీ ఇప్పుడు ఇంకో గేమ్ అయితే వస్తుంది. ఆ గేమ్లో చూస్తే కనుక విత్ క్లోజ్ కూడా ఉంటుంది. ఓపెన్ బేస్డ్ ఉంటుంది కానీ క్లోజ్ కూడా దీంట్లో ఉంటుంది. అది చూస్తే కనుక కొంచెం లాంగ్ అండ్ లెంత్లో ఉంటుంది. ఇక్కడ బాగా చూసుకుంటే ఓపెన్ యారో మార్క్ కిందకి వేస్తాను, కిందకి అది దిగుతుంది. ఓపెన్ డిఫరెన్స్ వచ్చేసి ఓపెన్ డిఫరెన్స్ 4 క్లోజ్ డిఫరెన్స్ వచ్చేసి 6 అయితే అవుతుంది. మళ్ళీ వెంటనే ఓపెన్ డిఫరెన్స్ అంటే ఈ ఫిగర్కి 2 8. మళ్ళీ ఓపెన్ డిఫరెన్స్ వచ్చేసి 3 8 అయితే చెప్పుకుంటాడు. క్లోజ్కి 3 8. తర్వాత వచ్చేసి 0 3 అని చెప్పుకుంటాడు. తర్వాత 4 2. తర్వాత వచ్చేసి 2 3. తర్వాత వచ్చేసి 3 7. ఇక్కడికి డిఫరెన్స్ 5 9. ఇక్కడ పక్కనే రాస్తున్నా 5 9. ఇక్కడ చూసుకుంటే కనుక సెంటర్ అయితే ఉంటుంది గేమ్ అంతా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓపెన్ 4 డిఫరెన్స్ ఉంటుంది, మళ్ళీ 2 డిఫరెన్స్ ఉంటుంది, మళ్ళీ 3 డిఫరెన్స్ ఉంటుంది, 0 ఉంటుంది. పడితే నా పైన ఉన్న 4ని కిందకైతే తిప్పుతాడు. ఇక్కడున్న 2ని కూడా 2గా మారుస్తాడు. ఇక్కడున్న 3ని 3గా మారుస్తాడు. ఇక్కడ 0ని ఆపోజిట్ 5 అయితే చేస్తాడు. చేసిన వెంటనే ఇంకొక యాక్షన్ అయితే ఉంటుంది దీంట్లో. ఇక్కడ ఈ నెక్స్ట్ వచ్చే గేమ్ ఇది ఒకటే అని చెప్పేదానికోసం ఈ ఫస్ట్ థర్డ్ ఓపెన్ 7 అయి ఉంటుంది, 2 కలిపితే టోటల్. ఈ ఓపెన్ 2 అయి ఉంటుంది. మళ్ళీ ఈ ఓపెన్ అంటే ఈ 3 ఓపెన్ ఈ 4 ఓపెన్ 7 అయి ఉంటుంది. ఈ 0 ఓపెన్ 2 ఓపెన్ 2 అయి ఉంటుంది. మళ్ళీ 4 3 7, మళ్ళీ 2 5 7 అని చెప్పేసి చెప్పుకుంటాడు. ఈ ఓవరాల్గా టోటల్ బేస్ అయితే ఉంటుంది. గేమ్ చూస్తే కనుక ఇప్పుడు దీన్ని బేస్ చేస్తున్న 82 డిఫరెన్స్ అయితే ఇచ్చి ఉంటాడు, విత్ 0 టోటల్. ఇదైతే ఇది చూస్తే కనుక 75 డిఫరెన్స్ ఉంటుంది 2 టోటల్లో. ఇక్కడ చూస్తే కనుక 81 అయితే ఉంటుంది 9 టోటల్లో. ఇక్కడ చూస్తే 22 ఉంటుంది 4 టోటల్లో. గేమ్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్కి 2 అప్ టోటల్ అనేది చెప్తాడు. ఈ టోటల్ అయితే ఆపోజిట్ అవుతుంది. అది ఏ విధంగా అంటే ఈ ఓపెన్కి 8 ఉన్నప్పుడు 7 అవుతుంది, 1 డౌన్ అని చూపిస్తూ ఉంటాడు. ఈ గేమ్లో కూడా ఇక్కడ 8 చూపిస్తాడు, ఇక్కడ 7 అని చూపిస్తాడు. క్లోజ్లో అయితే చేంజ్ అవుతుంది టోటల్ పరంగా. ఈ 0 ఉన్నప్పుడు 2 అప్తో 2 టోటల్ అయితే అవుతుంది. ఇక్కడ 9 టోటల్ ఉన్నప్పుడు ఆపోజిట్ 4 అయితే అవుతుంది. సేమ్ దీన్ని పోలిన గేమ్ ఇక్కడ 14తో గేమ్ అయితే ఎండ్ అయిపోతుంది కదా. ఇది 2 అప్ ఆపోజిట్తో గేమ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇలా ఈ 14తో ఎండ్ అవుతుంది. ఎండ్ అయిన తర్వాత సెకండ్ మార్కెట్లో స్టార్ట్ అవుతుంది గేమ్. హాస్టీస్ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది ఒక చిన్న చేంజెస్తో. ఇక్కడ చూస్తే కనుక ఈ దీనికి ఓపెన్కి క్లోజ్కి 61 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ ఓపెన్కి 41 అయితే ఉంటుంది. దీనికైతే 16 డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీనికైతే 3 4 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు యాస్టీస్ కానీ పైన ఉన్న 6 అయితే కిందకైతే రావాల్సి వస్తుంది.
ఇది చూస్తే కనుక కింద నుంచి పైకి పోయి ఉంటుంది. అంటే ఈ 89 నుంచి 42కి పైకి చూపిస్తే కనుక 64 డిఫరెన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ ఈ 95 నుంచి పైకి ఎక్కితే కనుక ఇది కూడా పైకి యారో మార్క్ ఇస్తాను. 96 రివర్స్ డిఫరెన్స్ అయితే 96 ఉంటుంది. మళ్ళీ 86 నుంచి పైకి ఎక్కితే కనుక 19 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 5 ఓపెన్ అని చెప్తున్నాం కదా, 5 ఓపెన్ చెప్తే కనుక పైకి కింద నుంచి పైకి అంటే 5 ఓపెన్ ఆల్రెడీ ఉంది. 5 ఓపెన్ ఉందంటే 3 డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్లోజ్ వచ్చేసి యాక్షన్ 1 అని చెప్తాను. 1 అంటే 5 క్లోజ్ అయితే అవుతుంది. ఇక్కడ 5 డిఫరెన్స్ అయితే అయిన తర్వాత చూస్తే కనుక ఈ క్లోజ్లు ఓపెన్ యాక్షన్ క్లియర్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ యాక్షన్ పరంగా చూస్తే ఒక 6, ఒక 4, ఒక 1, ఒక 3. కాకపోతే దీని రివర్స్ డిఫరెన్స్ చెప్తున్నాడు. అక్కడ స్ట్రైట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ రివర్స్ డిఫరెన్స్ ఆస్టీస్గానే 6 అయితే అవుతుంది, ఆపోజిట్ అవుతుంది, మళ్ళీ స్ట్రైట్ అవుతుంది, మళ్ళీ స్ట్రైట్ అవుతుంది, 3 ఓపెన్ అయితే అవుతుంది. క్లోజ్ యాక్షన్ పరంగా చూస్తే కనుక దీనికి మనం ముడి పెడితే కనుక ఈ ఓపెన్కి సరే ఇంకొకటి ఈ ఓపెన్ 1 3 7 అవుతుంది, 2 4 7 అవుతుంది, మళ్ళీ 3 5 7 అవుతుంది, 4 6 2 అవుతుంది, 5 7 7 అవుతుంది, 6 8 2 అవుతుంది. యాస్టీజ్ అక్కడ ఎట్లుంటుంది అట్లే ఉంటుంది. ఇదే ఈ డిఫరెన్స్ పరంగా చెక్ చేసుకుంటే కనుక 8-0 డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే దీనికి ఈ 61కి ఈ 41కి టోటల్ అయితే 8 అని చెప్తాడు. తర్వాత ఈ 16 అండ్ 34 దీనికి వచ్చి 280 డిఫరెన్స్ అయితే వస్తుంది. 0 టోటల్ యాస్టీస్గానే అక్కడ 2 అప్ టోటల్ అని చెప్పుంటాడు. ఇదే 87 మీదే అక్కడ ఈ టోటల్కి 8 2 0 అని చెప్పుంటాడు. ఈ విధంగానే చెప్తాడు. ఇక్కడ చూస్తే కనుక ఈ సెంటర్ అయిపోయింది కదా, ఇక్కడ చూస్తే 3 2 డిఫరెన్స్ అయితే చెప్తాడు. 5 దీని ఆపోజిట్తో 0 టోటల్గా అయితే చేంజ్ చేయాల్సి వస్తాడు. చేంజ్ చేసుకొస్తే ఆల్రెడీ 1 ఉంది, 2 డిఫరెన్స్ 3 ఓపెన్ ఉంది కాబట్టి 2 డిఫరెన్స్ ఉంది. 2 డిఫరెన్స్ ఉన్న తర్వాత క్లోజ్ అయితే ఆల్రెడీ 9 ఉంది. ఇక్కడ ఇదైతే 2 అనేది ఉంది. 2 మీద 2 డిఫరెన్స్ అయితే చెప్పుకున్నాడు. చెప్పిన తర్వాత ఇక్కడ 6 డిఫరెన్స్ అంటే 9 ఉంది, 9 + 6 5 అయితే అయింది. ఇంత ముందు 6 ఉంది కదా క్లోజ్. దీని ఆపోజిట్ చేస్తే అంటే 5 డిఫరెన్స్ ఇస్తే 1 క్లోజ్ వస్తాం కాబట్టి 26 విత్ 8 టోటల్ అవుతుంది. చిన్న చేంజెస్ ఇక్కడ చేంజ్ అయినట్టుంది. సారీ ఇది 96 కాదు 94. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కదా, 5 + 4 9 రివర్స్ కాబట్టి రివర్స్ ఉంది 3 టోటల్లో. 3 టోటల్కు 3-0 డిఫరెన్స్ అయితే వస్తుంది. 3 డిఫరెన్స్ విత్ 8 టోటల్. 8 టోటల్ని ఆపోజిట్ 3 టోటల్ని ఆపోజిట్ 8గా మారుస్తాడు. 8 అంటే 26 డిఫరెన్స్ అయితే వస్తుంది. 26 అంటే 19 ఉంది, 2 డిఫరెన్స్ 5 డిఫరెన్స్ అంటే 35 రివర్స్ డిఫరెన్స్. ఆల్రెడీ 5 ఉంది, 5 ఎక్కితే 8 ఓపెన్ అంటే 3 డిఫరెన్స్. 5 డిఫరెన్స్ కాలం కాబట్టి ఆల్రెడీ 1 క్లోజ్ ఉంటే 1 క్లోజ్ పడితే కనుక 1 5 6 అయితే 6 క్లోజ్ అవుతుంది. ఓవరాల్గా ఫిగర్స్ అయితే కనుక ఇది 51 అని స్ట్రైట్ చెప్తాడు. ఆ ఫస్ట్ గేమ్లో ఓపెన్ అయితే క్లోజ్ అయితే ఏమో తెలియదు కానీ ఈ ఫిగర్ గేమ్ మీద అయితే 51-06 అని చెప్పేసి అయితే చెప్తాడు. ఇది ఆఫ్ కట్ అయితే అవ్వదు అనుకుంటాను, ఎందుకంటే ఆఫ్ కట్లు కొన్ని రావు. లాస్ట్ ఎండింగ్ పీస్లో గేమ్ని డైరెక్ట్ ఇచ్చేస్తాడు. గేమ్ అయితే ఏ విధంగా ఉంది చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే ఆడండి. మెంబర్షిప్ వాట్సాప్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చినాను. ఇంట్రెస్ట్ ట్రై చేయండి. మరో మంచి గేమ్ తీసుకొని మీ ముందు ట్రై చేయండి.